ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ ను ఏసీబీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ నిన్న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు. హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నికేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీపీ డిసెంబర్ 1వ తేదీన నికేష్ కుమార్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా నికేష్ కుమార్ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి నికేష్ కుమార్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కస్టడీకి అనుమతించింది.